ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచిన భారత సైన్యంతో మాట్లాడటం తనకెంతో ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతి చర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని ఎక్స్ వేదికగా మోడీ తెలిపారు. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ఉన్న సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా మన భద్రతా బలగాలు ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. అది జీర్ణించుకోలేని పాకిస్తాన్ మే 9, 10 తేదీలో దాడులకు యత్నించింది. అయితే వాటిని మన సైన్యం ధైర్యంగా తిప్పికొట్టింది. దాయాది టార్గెట్ చేయాలని యత్నించిన వాటిలో ఆదంపూర్ వైమానిక స్థావరం కూడా ఒకటి. ఈ రోజు ఉదయం ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లాను. అక్కడ మన పోరాట యోధులను ప్రధానమంత్రి కలిశారు. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచిన భారత సైన్యంతో మాట్లాడడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతి చర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని ఎక్స్ వేదికగా మోదీ తెలియజేశారు. అక్కడికి వెళ్లి పాక్ చేసిన తప్పుడు సమాచారాన్ని తిప్పుకొట్టారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించి భుజం తట్టారు. ఆపరేషన్ వివరాలను మోదీకి బలగాలు వివరించారు. గంటన్నరకు పైగా ఆయన అక్కడే గడిపారు. ఆ సమయంలో ఆయన ధరించిన టోపీపై త్రిశూల్ చిత్రం కనిపించింది. భారత్ ప్రసయ భీకర దాడులకు తట్టుకోలేక పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికి వచ్చిందని వెల్లడించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. విజయనగరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో మంత్రులు, హోంమంత్రి వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి, బేబీ నాయనలతో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించి ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో అమరులైన సైనికులకు విజయనగరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి, బేబీ నాయన హాజరయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి, బేబీ నాయనలతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత నివాళులు అర్పించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు మానవహారంగా ఏర్పడి భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పోలీస్ శాఖ చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. సైనికులందరికీ కూడా మనకు ఎవరైతే జవాన్స్ బోర్డర్లో పనిచేస్తున్న మన గురించి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇది అన్ని జిల్లాల్లోని కూడా జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎమర్జెన్సీగా సెలవులు పెట్టిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చిన పరిస్థితి. దేశం కోసం, మన రక్షణ కోసం పోరాడే సైనికులకు దైవబలం కావాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం దేశ సైన్యానికి దైవబలం ఉండాలని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించామని పేర్కొన్నారు. నగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం దేశ సైన్యానికి దైవ బలం ఉండాలనే ఉద్దేశంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని దేశం సైనికుల కోసం ప్రత్యేక పూజలు చేసినట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో దేశభావం, దేశభక్తి కలిగి ఉండాలని అన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలో ఉన్న శ్రేణులు అందరూ నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం, మన రక్షణ కోసం పోరాడే సైనికులకు దైవబలం కావాలని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈరోజు 12 ఆలయాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మా అందరికీ కల్పించిన అవకాశాన్ని, రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈ రోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకు వేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా, వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం.
అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలి వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక చక్కటి సందేశం ఇస్తారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోని వ్యక్తి అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఏ రంగంలో అయినా ఆయనను ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి ఎవరూ లేరన్నారు. సినిమా రంగంలో మకుటం లేని మహారాజు అయిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని గడగడలాడించిన ఏకైక వ్యక్తి అని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణ పనులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గది రామ్మోహన్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, ముమ్మనేని ప్రసాద్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా ఎన్టీఆర్ విగ్రహం లేని గ్రామం లేదని అన్నారు. 20 సంవత్సరాల క్రితం విజయవాడ నడిబొడ్డున పటమటలో ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ సర్కిల్ రెనోవేషన్ పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణకు ప్రభుత్వం 20 లక్షలు కేటాయించిందని అన్నారు. అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్ది సుందరమైన ప్రాంతంగా చేస్తామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సినీ రంగమైన రాజకీయ రంగమైన నందమూరి తారక రామారావు ఒక బ్రాండ్ అని అన్నారు. భారతదేశంలో సంక్షేమ పథకాలు మూలం అన్న ఎన్టీఆర్ ఆయన ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. విజయవాడ నగరం ఆయన సొంతమని, విజయవాడ నగరం నడిబొడ్డున ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి సర్కిల్ను అభివృద్ధి చేసిందని, ఎన్టీఆర్ సర్కిల్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. ఏర్పాటు చేసి చాలా సంవత్సరాలు అయినందున మళ్లీ పునర్నిర్మించాలని మున్సిపల్ కార్పొరేషన్ నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ విగ్రహం చూస్తే స్ఫూర్తి, ప్రేరణ కలుగుతుందన్నారు. మనం గత 20 సంవత్సరాల క్రితం విజయవాడ నడబొడ్డున ఇక్కడ ఈ పడమట సెంటర్లో ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ సర్కిల్, అక్కడ దీన్ని రెనోవేషన్ బాధ్యతలు గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా పట్టుబట్టి అధికారంలోంచి వచ్చిన వెంటనే దీన్ని ఆధునీకరించాలని అనుకున్నాం. తప్పకుండా 20 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఖర్చు అధికమైన ఇక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భరించుతాం. దీన్ని అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్ది ఈ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ని చాలా సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దే భాగంలో మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఆ మహనీయుడిని స్మరించుకుంటూ జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. ఈ సర్కిల్ని చాలా సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని మరలా ఒకసారి పునర్నిర్మించాలని చెప్పి ఆలోచన చేసి మున్సిపల్ కార్పొరేషన్ వారు దానికి నిధులు కేటాయించి ఈ రోజున మన ఎంపీ కేశినేని శివనాథ్ గారి చేతుల మీద కూడా దాన్ని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రామారావు గారి విగ్రహం, అనేక మంది విగ్రహాలు ఉన్నాయి, కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక స్ఫూర్తి, ప్రేరణ కలుగుద్ది. ఆయన నటించిన అనేకమైన సినిమాలు, రాజకీయంగా ఆయన తలపెట్టిన ₹2 కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణం, 1 కాదు 2 కాదు. ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఏ కార్యక్రమాలు సంక్షేమం చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టినవే, ఆయన మొదలుపెట్టినవే. అలాంటి వ్యక్తికి ఇవాళ మరి ఇక్కడ ఈ విగ్రహం, ఈ సర్కిల్ని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం మా అదృష్టంగా భావిస్తూ దానికి ముఖ్య అతిథిగా శివనాథ్ గారు ఆయన చేతుల మీద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సైన బుద్ధ ప్రాజెక్టు నిలిచిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో బుద్ధుడు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి, ఏపీ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా రచయితల సంఘం, గొర్రెపాటి విద్యా ట్రస్ట్ సహకారంతో సైన బుద్ధ ప్రాజెక్టు ప్రాంగణంలో బుద్ధ జయంతి వేడుకలను కృష్ణా జిల్లా ఘంటసాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బౌద్ధ సాహిత్య చారిత్రక సదస్సు నిర్వహించారు. గౌతమ బుద్ధుని బోధనలతో జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు.
శాంతి సమానత్వానికి ప్రతీకగా గౌతమ బుద్ధుడు అని బుద్ధుడు నడియాడిన నేలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. పర్యాటక సర్క్యూట్లో ఘంటసాలను చేర్చి మరింత ప్రాచుర్యం చెందేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. వచ్చే బుద్ధ జయంతి నాటికి సైన బుద్ధ ప్రాజెక్టు భవనాలను పూర్తి చేసుకుని ఇక్కడే మరలా ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకుందామన్నారు. బౌద్ధ వృక్ష నీడన తపో దీక్ష ద్వారా తన హృదయంలో జ్ఞాన జ్యోతి కాంతులను బుద్ధ భగవానుడు ప్రపంచానికి పంచాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. సైన బుద్ధ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం రాజధాని అమరావతికి పూర్వ వైభవాన్ని తెస్తున్న విధంగానే బౌద్ధ క్షేత్రమైన ఘంటసాల ఘన చరిత్ర ప్రాచుర్యం కల్పించే ప్రాజెక్టు చేపట్టడం సంతోషదాయకమని మాజీ రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు. జీవితంలో సత్యం, ధర్మం కోసం శోధన చేయాలని సూచించారు. సభ అనంతరం బుద్ధిజంపై పత్రాలు సమర్పించిన పలువురు సాహితీవేత్తలను అతిథులు ఘనంగా సన్మానించారు. సైన బుద్ధ ప్రాజెక్టు నుంచి ఘంటసాల సెంటర్లో ఉన్న బుద్ధుని విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్పై అప్పు తెచ్చిన మాజీ ఎంపీ కేసినేని నాని బ్యాంకుకు లోన్ ఎగ్గొట్టారని తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఆరోపించారు. కేసినేని నాని త్వరలో జైలుకు వెళ్తారని హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసినేని నాని ఇద్దరు ఒకే సెల్లో ఉంటారని విమర్శించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసినేని నాని ఇద్దరు ఒకే సెల్లో ఉంటారని విమర్శించారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి వాటిని షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారని నాగుల్ మీరా ఆరోపణలు చేశారు. హోటల్ డైరెక్టర్లను మార్చేసి కూతుళ్ల పేరుతో కేసినేని నాని ఆంధ్ర రెస్టారెంట్ను అదే హోటల్లో నడుపుతున్నారని నాగుల్ మీరా ఆరోపించారు. ఆయన ఆర్థిక నేరాలపై సిబిఐ, ఈడీలతో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసూయ, ఆక్రోశంతో కేసినేని నాని తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసినేని నాని అహంకారంతో తల్లి, చెల్లి, స్నేహితులందరినీ దూరం చేసుకుని ఒంటరయ్యాడని నాగుల్ మీరా విమర్శలు చేశారు. ఇవాళ ఆర్థిక ఉగ్రవాది కేసినేని నాని ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ ఈ రోజున నువ్వు ఈ అసత్య ప్రచారాలు ఏ చేస్తున్నావో ఇవాళ ఎవిడెన్స్తో సహా నువ్వు ఇచ్చిన అగ్రిమెంటు, నువ్వు ఏదో ఓటర్లు మార్చినటువంటి బిల్లు, అదే రకంగా ఇవన్నీ మీకు అందరికి ఇస్తాం. మేమేమి అతనిలాగా అసత్య ఆరోపణలు చేయం. నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి కేసు, ఇవన్నీ నీవు లొసుగులు పెట్టుకొని, లోపాలు పెట్టుకొని వాళ్ళ ఒక నిజాయితీగా, నీతివంతంగా, ప్రజల ఆరోగ్యకరంగా విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాలకు అండగా నిలబడ్డటువంటి చిన్ని మీద నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇంతవరకు మేము ఏదో ఒక అన్నదమ్ముల మధ్య జరుగుతున్నది అనేటువంటి ఆలోచనతో చాలామంది మాట్లాడలేదు. ఇవాళ నాని నీది ఒక గొంతుక, ఇవాళ కేసినేని చిన్నిది వేలాది గొంతుకులు ఉన్నాయి. ఈరోజు 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కడు కూడా నిన్ను చీకొడతా ఉన్నారు. నీ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతా ఉన్నారు. నీకు సిగ్గు శరము లేదు. నువ్వు ఇన్ని తప్పుడు పనులు చేసుకుంటూ నువ్వు ఎవరికన్నా అప్పు తీసుకుంటే వాడి చెప్పులు ఎరిగిందాకా తిరిగి వాడి చెప్పులు ఎరగాలి. నువ్వు అప్పులు ఇవ్వవు. బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే కట్టవు. బస్సుల మీద లోన్ తీసుకుంటే కట్టవు. చివరికి నువ్వు తిరిగే బెంజ్ కారు లోన్ కట్టక సెల్లార్లో పెట్టిన పెద్ద మనిషి నువ్వు. చివరికి నీ దగ్గర కష్టపడినటువంటి ఎంప్లాయీస్ కూడా జీతాలు లేకొట్టినటువంటి పెద్ద మనిషి నువ్వు. విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణం ఎగ్గొట్టారని, గత 10 ఏళ్లు ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరానికి పాల్పడ్డారని తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అన్నారు. ఆయన అక్రమాలపై సిబిఐ డైరెక్టర్కు లేఖ రాస్తున్నామని తెలిపారు. సమగ్ర విచారణ జరిపించాలని సిబిఐ వారిని కోరుతున్నామన్నారు. విజయవాడ గురునానక్ రోడ్లోని ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ పార్లమెంటు సభ్యులు కేసినేని నాని ప్రస్తుత పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్నిపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. కేసినేని చిన్ని ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెడికల్ క్యాంపులు, జాబ్ మేళాలు, అన్నా క్యాంటీన్లు, అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ఇలాంటి వ్యక్తిపై బురద జల్లి లిక్కర్ స్కామ్ను డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. ఒక కంపెనీ పెట్టి రుణం తీసుకుని బ్యాంకును మోసం చేసి కంపెనీ పేరు మార్చి
భార్యాభర్తలు ఇద్దరూ పేర్లు మార్చి తన దగ్గర పనిచేసి ఇద్దరిని డైరెక్టర్స్గా పెట్టారని తెలియజేశారు. ఆదాయాన్ని డైవర్ట్ చేసి ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ అని కూతుర్లని పెట్టి అక్కడ మోసం చేశారన్నారు. ఏదో ఒక సంస్థను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకి పాల్పడింది కేశినేని నాని అని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని దుర్వినియోగానికి పాల్పడ్డాడని తెలియజేశారు. బ్యాంకు పేరు, బ్యాంకు వివరాలు, షెల్ కంపెనీల వివరాలు అన్నీ చూపిస్తున్నాం కాబట్టి పూర్తి స్థాయి విచారణ జరపాలన్నారు. 2 సార్లు టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచాడని, రాజకీయాల్లో లేను అంటూనే ఒక రాజకీయ ఎజెండాతో లిక్కర్ స్కామ్ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. గత సంవత్సర కాలంలో ఏనాడైనా విజయవాడ అభివృద్ధి గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. కేశినేని నాని ఇప్పటికైనా విమర్శలు మాని నైతిక విలువలు కాపాడుకోవాలన్నారు. చిన్ని గారి మీద ఏదైనా ఆరోపణ చేయాలి అంటే నైతిక బలం లేక ఆయన సోషల్ మీడియా మీద ఆధారపడి ఒక రకంగా చెప్పాలంటే ఆయన చీకట్లో ఉండి బాణం వేస్తున్నాడు. దయచేసి అలాంటి అనైతిక రాజకీయ కుట్రలకి దూరంగా ఉండమని, మీకున్న గౌరవాన్ని కాపాడుకోమని తెలియజేస్తూ ఈ సందర్భంగా సిబిఐ డైరెక్టర్కి కేశినేని నాని గారి వివిధ కంపెనీల పేరుతో బ్యాంకుల్ని ఏ విధంగా మోసం చేశారో అన్ని వివరాలు ఇచ్చి తిరువూరు శాసనసభ్యునిగా కేశినేని నాని గారి ఆర్థిక నేరాల మీద పూర్తి స్థాయి విచారణ చేయమని సిబిఐ డైరెక్టర్కి ఈ సందర్భంగా ఇప్పుడే లేఖ రాసి పంపించడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు యువతకు గంజాయి విక్రయిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. శాంతి భద్రతలు ప్రజారోగ్యానికి భంగం. గంజాయి విక్రయాలతో యువత ఆరోగ్యానికి భంగం కలిగించడమే కాకుండా ద్విచక్ర వాహనాల దొంగతనాలు, దోపిడీలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు పోలీసులు ప్రభుత్వానికి నివేదిక పంపడంతో పీడీ యాక్ట్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. 2 రోజుల కిందట కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్ తుమ్మల మనోజ్ అలియాస్ మనపై పీడీ యాక్ట్ పెట్టారు. తాజాగా విద్యాధరపురానికి చెందిన షేక్ అక్బర్ బాషా, విజయదుర్గానగర్ బుడమేరు మధ్య కట్టకు చెందిన అద్దంకి సతీష్ కుమార్ పైన 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. వరుస కేసులు నమోదవుతున్నా మార్పు రావడం లేదు. పైగా పోలీసులకు సవాలుగా మారడంతో పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులు ప్రభుత్వానికి లేఖ రాశారు. భాషపై కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 31 కేసులు ఉన్నాయి. వీటిలో దొంగతనం కేసులతో పాటు మొత్తం 10 గంజాయి కేసులు ఉన్నాయి. కొన్ని కేసుల్లో శిక్షలు పడగా కొన్నింటిని కొట్టివేశారు. మరో 6 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సతీష్ కుమార్ పై ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో మాత్రమే 25 కేసులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా దొంగతనం కేసులు ఉండగా 6 గంజాయి కేసులు ఉన్నాయి. శాంతి భద్రతలు ప్రజారోగ్యానికి భంగం. గంజాయి విక్రయాలతో యువత ఆరోగ్యానికి భంగం కలిగించడమే కాకుండా ద్విచక్ర వాహనాల దొంగతనాలు, దోపిడీలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు పోలీసులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా వీరిపై పీడీ యాక్ట్ పెట్టాలని తమ నివేదికలో పేర్కొన్నారు. షేక్ అక్బర్ బాషాపై భవానీపురం పోలీస్ స్టేషన్లో, సతీష్ కుమార్పై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేశారు. వీరి నేర చరిత్ర పోలీసులకు సవాలుగా మారిన నేపథ్యంలో వీరిద్దరిపైన పీడీ యాక్ట్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం అరెస్టు చేసి జైలుకు తరలించాలంటూ ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.